ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. కాంగ్రెస్ లో చేరారు నలుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి 22 మంది కౌన్సిలర్లు మద్దతు ఇస్తున్నారు. ఆల్రెడీ ఇక కామారెడ్డిలో 26కు చేరింది కాంగ్రెస్ బలం. కాంగ్రెస్ లో చేరికపై బీఆర్ఎస్ కౌన్సిలర్ల ట్విస్ట్ కనిపిస్తోంది. తాము బీఆర్ఎస్ తోనే ఉన్నామంటున్నారు నలుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు. కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వీరు. ఉత్కంఠగా మారింది కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక. కామారెడ్డిలో మొత్తం వార్డులు 49, మ్యాజిక్ ఫిగర్ 25 కాగా కాంగ్రెస్ కు 19, బీజేపీకి 16, బీఆర్ఎస్ 11 మంది సభ్యులున్నారు. ఇతరులు 3 అభ్యర్థులున్నారు. దీంతో కామారెడ్డి మున్సిపల్ పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. దీంతో హైదరాబాద్ చుట్టుపక్కల క్యాంప్ రాజకీయాలు చేస్తున్నాయి 3 ప్రధాన పార్టీలు. కాంగ్రెస్ కు 2, బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 సభ్యులు సపోర్ట్ చేస్తున్నారనే ప్రచారం ఊపందుకోవడంతో మరింత గందరగోళం ఏర్పడింది. దీంతో ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు బీఆర్ఎస్ సభ్యులు. మరింత సమాచారం టీవీ9 కరెస్పాండెంట్ శ్రావణ్ అందిస్తారు. కామారెడ్డి మున్సిపల్ ఫలితాల తరువాత గంటకి పరిణామాలు మారుతున్నట్టుగా కథనాలు వస్తున్నాయి. ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన మ్యాజిక్ ఫిగర్ను సొంతం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుందని, అందులో భాగంగానే ఇండిపెండెంట్లను కలుపుకొని 22కున్నది. బీఆర్ఎస్ నుంచి 4 అభ్యర్థుల్ని తమ వైపు తిప్పుకున్నట్టుగా వచ్చిన ప్రచారాలను పార్టీ ఖండించింది. ప్రస్తుతం ఏదైతే కాంగ్రెస్ పార్టీ 4 తమ వైపు ఉన్నారని ప్రచారం జరుగుతుందో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇక్కడే ఉన్నారు, బీఆర్ఎస్ క్యాంప్లోనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేము ఖచ్చితంగా బీఆర్ఎస్లోనే ఉన్నామని అంటున్నారు. సార్ మీరు చెప్పండి, 4 బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళారు, దాంతోనే కాంగ్రెస్ కైవసం చేసుకుంది అంటున్నారు. ఆ 4 మీరే ఉన్నారు, ఇప్పుడు మీరు ఏం చెప్తారు? నేను మిర్జా హఫీజ్ బేగ్ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ ఎలక్షన్లో గెలుపొందాను. నాతో పాటు 45వ వార్డు పిట్ల వేణుగోపాల్ మరియు 46వ వార్డు కౌన్సిలర్ గెరిగెంటి లక్ష్మీనారాయణ మరియు వాళ్ళ భార్య 47వ వార్డు గెరిగెంటి స్వప్న గారు, మేము 4 బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచినాం. మేము అందరము మా అధిష్టానంతో ఉన్నాం. వాళ్ళు ఎక్కడైతే మాకు తీసుకొచ్చిరో, ఎక్కడైతే ఉన్నామో, మా మాజీ ఎమ్మెల్యే గారు గంప గోవర్ధన్ గారు మరి జిల్లా అధ్యక్షులు ముజిబుద్దీన్ గారి సమక్షంలోనే మేము ఉన్నాం. మాతో పాటు గెలిచిన 11 మంది కూడా మేమందరం ఒకటే చోట ఉన్నాం. అయితే మీరు చెప్పండి, మీరు మీ వైఫ్ 2 భార్యాభర్తలు గెలిచారు, బీఆర్ఎస్ క్యాంప్లోనే ఉన్నారు, కానీ మీ 2 కూడా కాంగ్రెస్లోకి వెళ్ళారని, వాళ్ళు ఆల్రెడీ గెలిచేశారనే దాన్ని మీరు ఏమంటారు? అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది ప్రచారం? ఇవన్నీ పచ్చి అబద్ధాలు. ఏదో మాయమాటలు చెప్పి మమ్మల్ని ప్రజలను ఏదో నమ్మించి వీళ్ళను తికమకలో పెట్టి ఏదో చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కానీ అవన్నీ అబద్ధాలు. మేము ఖచ్చితంగా చెప్తున్నాము. ఇప్పుడు మా పక్కనే మా మాజీ ప్రభుత్వ వైపు గంప గోవర్ధన్ అన్న గారు ఉన్నారు, మా జిల్లా అధ్యక్షుడు ముజిబు అన్న గారు ఉన్నారు. వాళ్ళ సారథ్యంలోనే మేము ఉన్నాము. మేము ఎక్కడ పోలేదు, ఎలా పోలేదు. అనవసరంగా వీళ్ళు చేస్తున్నారు, అనవసరంగా మమ్మల్ని బదనాం చేయాలని ఇట్లా చేస్తున్నారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. మేము మా పార్టీ లైనప్లోనే ఉన్నాము. మా పార్టీ ఎలాంటి దిశానిర్దేశం చేస్తే మేము అదే లైన్లోనే ఉంటాం. మీరు పార్టీ లైన్లోనే ఉన్నారు, పార్టీ లైన్లో లేరు, కాంగ్రెస్లో కలిసారని ఒక ప్రచారం జరిగింది. సో స్వతహాగా ఒక చిన్న అనుమానం వస్తుంది, తెలియకుండా ఏమైనా కమ్యూనికేషన్ వెళ్ళిందా, వీళ్ళేమైనా మాకు తెలియకుండా అనేది వస్తుంది. మీ మీద కొంచెం అనుమానాలు లాంటి వచ్చే వాతావరణం ఉంటుంది. మీరేమంటారు దాన్ని? నేను 2005 నుంచి మా వార్డులో కౌన్సిలర్గా గెలుస్తున్నాను. ప్రజలు నాపై నమ్మకంతో గెలిపిస్తున్నారు. 4 టైమ్స్ నేను కౌన్సిలర్. అట్లనే నేను కేసీఆర్ గారు గీత గీస్తే నేను దాటాను. ఖచ్చితంగా నేను కారు గుర్తులనే ఉంటాను. ఎటువంటి ప్రలోభాలకు కూడా గురి కాలేదు. మా మీద ఉత్తగా ఏదో ఇట్లా బురద చల్లుతున్నారు అంతే. గంప గోవర్ధన్ ముజిబన్న ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా పనిచేస్తాం. ఇది ఓవరాల్గా పరిస్థితి. 4 ఎవరైతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారో, కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది, మ్యాజిక్ ఫిగర్ని అందుకుంది, దాటేసింది అనేది అయితే ప్రచారం జరుగుతుంది. అది పూర్తిగా అవాస్తవము. మీ 4 కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము. బీఆర్ఎస్ లైన్ జవదాటము, కేసీఆర్ లైన్ జవదాటము. ఖచ్చితంగా ఎవరైతే మా మీద తప్పుడు ప్రచారం చేశారో వాళ్ళ మీద లీగల్గా యాక్షన్ తీసుకుంటామని అంటున్నారు. విత్ కెమెరా పర్సన్ రాజుతో శ్రవణ్, టీవీ9 హైదరాబాద్.